చూస్తున్నాం. డాక్టర్ విషయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ క్షమాపణ చెప్పారు. రంగరాయ మెడికల్ కాలేజీలో వాలీబాల్ ఆడుకునేందుకు పర్మిషన్ విషయంలో ఎమ్మెల్యే రంగరాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారు. ఉమామహేశ్వరరావు చేయి చేసుకున్నారు నానాజీ. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కూడా డాక్టర్ ఉమామహేశ్వరరావుపై దాడి చేశారు. మరోవైపు ఎమ్మెల్యే దాడిని ఖండిస్తూ రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, దళిత సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బహిరంగ లేఖ రాసింది. ఎమ్మెల్యే అనుచరుల మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలని కోరారు. వ్యవహారం ముదరడంతో కలెక్టర్, ఎస్పీల ఆధ్వర్యంలో పంతం నానాజీ రంగరాయ మెడికల్ కాలేజ్ కు వెళ్లి క్షమాపణ చెప్పారు. ఉమామహేశ్వరరావు తన స్నేహితుడని చీకటిలో గుర్తించలేకపోయా అంటూ ఆవేశంలో చేశానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని నానాజీ వివరణ ఇచ్చారు. కేసు ఫైల్ చేయొద్దని కూడా అడగట్లేదు. జరిగింది నేను డాక్టర్ జాతిని కానీ ఇంకో జాతిని కానీ ఉద్దేశించి నేను మాట్లాడలేదు. అలా ఎవరితోటి ఎప్పుడు ప్రవర్తించలేదు. ఫస్ట్ టైం ఉద్రేకపూర్వకంగా జరిగింది. తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. ఆ చీకట్లో తీరా చూస్తే ఈయన నా మిత్రుడే. సరే, అది వదిలేస్తే అది జాతిపరంగా ఒక వృత్తిపరంగా వెళ్తుంది కాబట్టి ఆ వృత్తికి క్షమాపణ చెప్తా ఉన్నాను నేను. తనతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ తాను సానుభూతి తెలిపారు బాధితుడు ఉమామహేశ్వరరావు. నలుగురులో ఎమ్మెల్యే నానాజీ ప్రవర్తించిన తీరు సరైనది పద్ధతిలో లేకపోవడంతో బాధపడ్డారన్నారు. రోగుల్ని దృష్టిలో పెట్టుకుని ధర్నాకు పిలుపునివ్వొద్దని కోరారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారని, అప్పటికే న్యాయం జరగకపోతే అప్పుడు ధర్నాకు వెళ్దామని డాక్టర్ ఉమామహేశ్వరరావు స్టూడెంట్స్ కు చెప్పారు. దళిత సంఘాల నాయకులు మాత్రం ఎమ్మెల్యే పంతం నానాజీని A1 గా చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు, కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు అంతే. సో మీరందరూ నాకు కోఆపరేట్ చేసినందుకు, అలాగే నాతో పాటు దెబ్బలు తిన్న స్టూడెంట్స్ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎమ్మెల్యే గారిని నేనైతే నాకు పర్సనల్ కోపం అయితే ఏమీ లేదు, కానీ ఆయన 10 మంది మధ్యలో చేసిన పద్ధతి బాగాలేదు అంతే. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి. పంతం నానాజీ అయితే డాక్టర్ ఉమామహేశ్వరరావుకి క్షమాపణలు చెప్పారు. మరి దీనికి సంబంధించి ఉమామహేశ్వరరావు అయితే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తాను అంటున్నారు. మరి ఆయన వెనక్కి తగ్గే అవకాశం ఉందనుకోవచ్చా? థ్యాంక్ యూ ప్రసన్న. అయితే ఉమామహేశ్వరరావు అయితే ఇప్పటికి కూడా వెనక్కి తగ్గే పరిస్థితి లేదు. ఎవరైతే ఎమ్మెల్యే అనుచరులు అనుచితంగా అతనిపై దాడి చేశారో వారందరిపై కూడా ఖచ్చితంగా కేసు పెడతానని చెప్పారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే అయితే వైద్య రంగానికి పూర్తిగా అయితే బహిరంగ క్షమాపణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిప్యూటీ సీఎం కి బహిరంగ లేఖ రాశారో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అల్టిమేట్ గా వారు అయితే అల్టిమేటం జారీ చేశారని చెప్పుకోవాలి. ఏదైతే వెంటనే ఉమామహేశ్వరరావు కనుక అపాలజైజ్ చేయకపోతే ఖచ్చితంగా మేము అందరూ స్ట్రైక్ కి వెళ్తామంటూ కూడా వారు అల్టిమేటంగా ఒక లేఖ రాశారు, బహిరంగ లేఖ డిప్యూటీ సీఎం ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ని. ఈ నేపథ్యంలోనే అనంతరం అక్కడ చూసుకున్నట్లయితే రాత్రి వరకు కూడా హైడ్రామా నడిచిందని చెప్పుకోవాలి. ఒక పక్క ఈయన దళిత డాక్టర్ కావడంతో దళిత సంఘ నాయకులు, అటుపక్క చూసుకుంటే స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించి స్టూడెంట్స్, హాస్పిటల్ కూడా మొత్తం పూర్తిగా రంగరాయ మెడికల్ అసోసియేషన్ అంతా కూడా ధర్నాకు దిగుతూ ఉంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం
ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని వైద్య వృత్తిని కానీ వేరే జాతిని కానీ నేను అవమానించలేదు, అట్లా మాట్లాడే స్వభావం నాకు లేదంటూ కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి అక్కడ కనిపించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా కేసు పెడతాను ఈ ఘటనకు సంబంధించి అని కూడా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే ముందే చెప్పడం అయితే రాత్రే జరిగింది. దీనికి సంబంధించి ఈ రోజు అయితే ఫిర్యాదు చేయనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రసన్న శివశంకర్, ఇది చూసుకుంటే నేను దళిత సంఘాలని ఏది ఉద్దేశపూర్వకంగా అనలేదు అంటూ కూడా ఇటు పంతం నానాజీ చెప్తున్నారు. ఉమామహేశ్వరరావు అయితే దీనిపైన కొన్ని చెప్తున్నారు. అంటే దళిత సంఘాల నాయకులు కూడా దీనిపైన మేము ఎప్పటికీ వదిలిపెట్టమని కూడా చెప్తున్నారు. మరి ఉన్నతాధికారులు ఈ ఘటనపై ఎవరైనా స్పందించారా? ప్రస్తుతం నిన్న రాత్రే ఘటనా స్థలానికి చేరుకున్న కలెక్టర్ మరియు ఎస్పీలు అయితే దళిత సంఘ నాయకులతో కూడా మాట్లాడారు. అయితే దళిత సంఘ నాయకులు మాత్రం ఈ విషయాన్ని విడిచిపెట్టామంటూ కూడా ఈ రోజు మళ్ళీ జిల్లా ఎస్పీ కూడా దళిత సంఘ నాయకులు మరొక ఫిర్యాదును కూడా చేస్తున్నట్లుగా అయితే మనకు సమాచారం అందుతుంది. అయితే ఉదయం 10 గంటల తర్వాత దళిత సంఘ నాయకులు అందరూ ఆధ్వర్యంలో కూడా ఏదైతే దళిత డాక్టర్ని ఇలా అవమానించారు, పబ్లిక్ లో ఇలా దుర్భాషలు ఆడారంటూ కూడా ఒక కంప్లైంట్ ఇవ్వనట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రశ్న శంకర్.